తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజుతో పోలిస్తే మూడింతల సెక్యూరిటీని పెంచింది పోలీస్ శాఖ. పోలింగ్ రోజు జరిగిన ఘర్షణలపై కేసులు నమోదు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో ఏవైనా వివాదాలు తలెత్తితే నాయకులు ఎన్నికల సంఘ కార్యాలయం వద్దకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని కౌంటింగ్ మానిటరింగ్ కేంద్రంలో మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. మరింత సమాచారం అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు తెలంగాణ రాష్ట్రంలో కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం కౌంటింగ్కి సంబంధించినటువంటి సరళి వెబ్కాస్టింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం అన్ని కాన్స్టిట్యున్సీలలో కౌంటింగ్కి సంబంధించినటువంటి సరళిని ఇక్కడి నుంచి వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి 100% వెబ్కాస్టింగ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో కౌంటింగ్ కేంద్రంలో జరిగినటువంటి సంఘటనలను సీసీటీవీ మానిటరింగ్ ఉండేది. అట్లాగే ఎక్కడైనా అవసరం అవుతుంటే కెమెరా రికార్డు అన్నది ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా వెబ్కాస్టింగ్తో పాటు సీసీటీవీ మానిటరింగ్, అదేవిధంగా కెమెరాలు కొన్ని చోట్ల అందుబాటులో ఉన్న చోట, అదేవిధంగా అవసరమైన చోట రికార్డ్ చేస్తారు. అదేవిధంగా వెబ్కాస్టింగ్ అనేది మొత్తం ఆల్ కౌంటింగ్ సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర చీఫ్ రాణి కుముదిరి వెబ్కాస్టింగ్కి సంబంధించినటువంటి సరళిని పరిశీలిస్తూ ఉన్నారు. అధికారులను దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి అంశాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు దిశానిర్దేశం చేయాలి. అట్లాగే అక్కడ జరుగుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో, ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలి అన్నటువంటి ఆదేశాలను చెప్తా ఉన్నారు. అదేవిధంగా కౌంటింగ్కు సంబంధించినటువంటి విషయంలో జరుగుతున్నటువంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కౌంటింగ్ ఎలా నిర్వహించాలి అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలి అన్నటువంటి విషయాన్ని అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రతి కౌంటింగ్ కేబుల్ దగ్గర మనకు చాలా స్పష్టంగా విజువల్స్లో కనిపిస్తూ ఉంది. టేబుల్స్ను ప్రతి రౌండ్కు ఒక్కొక్క టేబుల్ను అదేవిధంగా వార్డుకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి టేబుల్ దగ్గర ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు ఉంటారు. అదేవిధంగా ప్రతి టేబుల్ దగ్గర ఒక సూపర్వైజర్, అదేవిధంగా రిటర్నింగ్ అధికారులు కూడా అందుబాటులో ఉంటారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇష్యూ జరిగితే కనుక, ఎందుకంటే పోలింగ్ రోజు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం 3-4 చోట్ల చూసాం కాబట్టి దానిని బేరీజ్ చేసుకొని ఈరోజు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అలాంటి సంఘటనలు జరిగితే కనుక వెంటనే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. ఆ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూస్తే సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిజల్ట్ వస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అదేవిధంగా ధర్మపురి అరవింద్కి సంబంధించినటువంటి కేసు కావచ్చు, అట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అధికారులు ఎలా ప్రవర్తించాలి, ఎలా సమన్వయం పాటించాలి అన్నటువంటి విషయం మీద ఎప్పటికప్పుడు అధికారులకు ఎలక్షన్ కమిషన్ దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా అలాంటి సంఘటనలు జరిగితే కనుక అధికారులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీడియో జర్నలిస్టు ఐడితో శేఖర్, సాక్షి టీవీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి.